గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అంటే నార్మల్లీ మిగిలిన ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు లేదా మీరే ఒక సాంగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ వేరే కంపోజర్ వచ్చి కంపోజ్ చేసినప్పుడు మీ టేస్ట్ గురించి కానీ మీ రివ్యూ గురించి కానీ ఐ మీన్ మీరు ఒకవేళ ఏమన్నా చెప్పాలనుకుంటే మీలోని క్రిటిక్ ఏమైనా బయటకు వచ్చి మీలో మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వచ్చి ఏమైనా చెప్తా ఉంటాడండి? వేరే వాళ్ళ పనిలో నేను అసలు వేలు పెట్టలేదు. నాకు నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను, కానీ వాళ్ళ పనిలో నాకు అలవాట్లేదు బేసిక్గా. వేరే వాళ్ళ పక్క వాళ్ళు ఇంట్లో చూడండి తొంగి చూసి అలవాట్లేదు. సో అభినవ్ గారు చిరంజీవి గారి ఫ్యాన్ అండి? అవునండి, ఎందుకు ఏ సినిమా నుంచి? చిన్నప్పటి నుంచి. మీ ఇన్స్పిరేషన్ ఆయన ఒకవేళ యాక్టర్ అవ్వడానికి? ఇలాగా యాక్టర్కి రజనీకాంత్, బట్ చిరంజీవి ఫర్ డాన్స్ అండ్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ కదా. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అది చూస్తుంటే మైకిల్ జాక్సన్ చూస్తుండే ఫస్ట్. తర్వాత చిరంజీవి గారిని చూసినప్పుడు అసలు మైకిల్ జాక్సన్ ఎవరు అనిపించింది. ఇంత వేరియేషన్స్ ఉన్నాయి ఏంటి అసలు, మన తెలుగులో పుట్టడం రియల్లీ వీఆర్ లక్కీ అనిపించింది. రజనీకాంత్ ఈజ్ మై రియల్ ఇన్స్పిరేషన్. ద వే ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అంటే ఇప్పటికీ 75 years 8 years వచ్చిన హీఈస్ వర్కింగ్, మార్నింగ్ వెళ్ళి సెట్కి వెళ్ళి వర్క్ చేస్తుందంటే హీఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టింగ్. అంటే యాక్టింగ్ అంటే అంత పిచ్చి ప్యాషన్ కాబట్టి మేబీ 100 కోట్లు ఇవ్వచ్చు, 200 కోట్లు రావచ్చు. కానీ చాలామంది ఇప్పుడు నేను చూస్తుంటాను కదా, ఒక ఏజ్ వస్తే చాలు డబ్బులు ఉన్నాయి కదా, రిలాక్స్ అయిపోదాం, సెటిల్ అయిపోదాం అన్నట్టుంటారు. బట్ కొంతమందే ఉంటారు. అది చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఆ ఏజ్లో కూడా హుక్ స్టెప్ వేస్తూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారంటే మేము ఈ ఏజ్లో ఇంకెంత చేయాలనిపిస్తుంది. రియల్లీ కరెక్ట్. అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు వచ్చేసరికి ఆ యాటిట్యూడ్, ఆ టైంలో ఆ స్టైల్, చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా మీకు, ఆ స్వాగ్ మూమెంట్స్ ఇప్పటికీ హీరోలు అది అచీవ్ చేసే ప్రాసెస్లోనే ఉంటారు. ఆయన ఏంటంటే ఒక స్టాండర్డ్ బుక్ లాగా అయిపోయారు వీళ్ళందరికీ. ఇప్పుడు వచ్చి జనరేషన్ హీరోస్ అందరికీ ఆ సిగరెట్ ఎలా అనడం, బబుల్ గమ్ ఎలా వేసుకోవడం, సంథింగ్ హ్యాండ్ షేక్ కానీ వాకింగ్ కానీ మొత్తం అంతా ఒక డిఫరెంట్ అటైర్. చిరంజీవి గారి విషయానికి వచ్చేసరికి ఆ టైంలో ఆయన మించిన డాన్సర్ అప్పట్లో ఎవరు లేరు. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా మంది ఏమంటారంటే యంగ్ యాక్టర్స్ యాక్సెప్ట్ చేయరు, చిరంజీవి గారి కంటే గొప్ప డాన్సర్ ఎవరు లేరు అని అంటారు. సో ఎవరి యూనిక్నెస్ వాళ్ళకి ఒకటి ఉంది, అదే వాళ్ళని ఒక స్టార్ కింద మార్చింది. సో మీరు ఏదన్నా ఒక యూనిక్ థింగ్ని పట్టుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ థింగ్లో నేను కొంచెం ఎక్సెల్ అవ్వాలి, లేకపోతే నేను కూడా అక్కడ వరకు వెళ్ళలేను ఇన్ ఫ్యూచర్ అని ఏమన్నా అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. మనకు వచ్చే క్యారెక్టర్కి యాక్టింగ్ స్కూల్లో చెప్పింది కూడా ఏంటంటే, నువ్వు ఏదైనా క్యారెక్టర్ చేస్తే అది యూనిక్ ఉండాలి. అంటే నువ్వు నీలానే ఉండు, ఎవరిని ఇమిటేట్ చేయొద్దు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. మనం మనలా చేసుకుంటే దట్ విల్ బి ఏ యూనిక్నెస్. అప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఎమోషన్లోనే ఉండి ఆ క్యారెక్టర్లో నుండి డ్రైవ్ అయితే మీరు అన్నట్టు దాంట్లో నుంచే యూనిక్నెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తే మనం కనిపించాం, వాళ్ళు కనిపిస్తారు. సో యూనిక్నెస్ ఉండదు. మీరు అన్నట్టు ఏదైతే కావాలో వీళ్ళు తీసుకున్నట్టు ఆ స్టైల్ కూడా రాదు. నన్ను అడిగితే నేను ఒక బేబీని ఇప్పుడు ఫస్ట్ మూవీ నాది ఇది. సో దీంట్లో నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి సార్కి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే 6th ప్రొడక్షన్ పుష్పమి ఫిలిం మేకర్స్లో నాలాంటి స్ట్రగ్లింగ్ యాక్టర్ 12 years పట్టింది ఈ దేవుడి అనేది రావడానికి. ఇలాంటి సినిమా వచ్చిన తర్వాత ది బెస్ట్ చేద్దామనే ఈ సినిమా ఎవ్రీ షాట్ ఎవ్రీ ఫ్రేమ్ సారు కథ అయిపోయినప్పటి నుంచి మొన్న షూట్ అయిపోయే వరకు బ్లడ్ పెట్టి చేసినామండి, నిజం చెప్తున్నా. సార్ దేవగుడి చేసే ప్రామిస్ ఏంటంటే, ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా ఇలాంటివి చూసినప్పుడు. మీరు పర్టికులర్లీ అంటే ఒక్కొక్కడు ఒక మైండ్తో వస్తాడు. నేను ఇప్పుడు ఇంద్రాని ఇమాజిన్ చేసుకుని వచ్చాను అనుకోండి, నాకు కరెక్ట్గా ఈ స్టోరీ అలా డ్రైవ్ చేస్తుందో లేదో తెలియదు. స్టోరీ కానీ లేదంటే మీరు తీసిన మేకింగ్ విజువల్స్ కానీ. కొంతమంది సమరసింహారెడ్డి దృష్టిలో పెట్టుకుంటారు, కొంతమంది ఇంకొంచెం వేరే పెట్టుకుంటూ ఉంటారు. మీరు కరెక్ట్గా ఆడియన్ మైండ్ని ప్రిపేర్ చేయడం కూడా మన బాధ్యత. ఎందుకంటే తర్వాత వాడు రివ్యూ కూడా వాడు ప్రజలకు చెప్పేది కూడా దాని మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరేం చెప్తారు, ఏం ప్రామిస్ చేస్తున్నారు? మూవీస్కి దీనికి ఏం సంబంధం ఉండదండి. ఇట్స్ అ డిఫరెంట్ ట్రాక్, 100% డిఫరెంట్ ట్రాక్. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్, డిఫరెంట్ ఎమోషన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ట్రాక్లో ఉండదు. ఓకే, అది సార్. రఘు సార్, పూరి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అందరూ వెయిట్ చేస్తున్నారు ఆయన కంబ్యాక్ గురించి. అంటే ఎందుకో కొంచెం మిస్ఫైర్ అయింది. యాక్చువల్లీ లైగర్తోనే గట్టి కొడతారు అనుకున్నా, ఎందుకో మిస్ఫైర్ అయింది. సో మీరు ఆయనకు బాగా క్లోజు, బాగా ట్రావెల్ అయ్యారు. దేవుడు చేసిన మనుషులు కానీ ఇది కానీ ఇప్పుడు బంపర్ ఆఫర్ కానీ కొన్ని సినిమాల్లో ట్రావెల్ అయ్యారు, బాగా క్లోజు. ఏమనుకుంటున్నారు? మీకు ఏమన్నా ఎప్పుడైనా మధ్యలో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా ఆయన కంబ్యాక్ ఎప్పుడు అనేది? సినిమా హిట్ అయితే మళ్ళీ హీస్ బ్యాక్ అంటారు. అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి. క్రియేటివ్ ఫీల్డ్లో ప్రతిరోజు మన రోజు కాదు ఇక్కడ. సో అది ఇప్పుడు ఆ మైండ్ సెట్, అతను ఆలోచన విధానం అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా బేసిక్గా. సో అండ్ మనం ఇప్పుడు
హీ నోస్ ఎవ్రీథింగ్ కదా. పొద్దున తనే పాడ్కాస్ట్లు ఊరందరికీ అని చెప్తూ ఉంటాడు కదా. సో చెప్పేది ఏముంటుంది బేసిక్గా ఆయన మాటలు ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి, మోటివేట్ చేస్తున్నాయి. అసలు హీ నోస్ ఎవ్రీథింగ్. మేబీ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవ్వచ్చు, దానికి రీజన్స్ ఏముంటాయి అది అందరికీ అవుతుంటాయి కదా బేసిక్గా. ఇంకా అలా అనుకుంటే తనతో పాటు వచ్చిన జనరేషన్ డైరెక్టర్స్లో స్టిల్ హీస్ సర్వైవింగ్ కదా చెప్పాలంటే. అంటే ఎంత కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుందంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలా వాళ్ళు గుర్తురావట్లేదు. కొంతమంది పేర్లు అయితే మర్చిపోయారు. సో మేబీ ఆ సినిమా హిట్ అయితే మళ్ళీ ఈజ్ బ్యాక్ అంటే. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు సార్ ఆ కంబ్యాక్ కోసం? నేను డెఫినెట్గా నేను ఇప్పుడు అతనికి ఉండే కొన్ని కోట్ల మంది వెల్విషర్స్లో చివరి నుంచి మొదటి నేనే అవుతాను. ఇప్పుడు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఈజ్ మై గాడ్ ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో. అసలు సింగర్ చేసింది, యాక్టర్ చేసింది, మ్యూజిక్ డైరెక్టర్ చేసింది అతనే. సో ఇప్పుడు నేను అంటే అతనని కాదు, నేను వర్క్ చేసే ప్రతి మూవీ బాగుండాలని కోరుకుంటాను. ఇంకొంచెం ఒక రవ్వ ఇంకెక్కువ కోరుకుంటాను అతని గురించి బేసిక్గా. సో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా ధైర్యంగా వస్తున్నారు, వాళ్ళకి ఐ మీన్ మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు ఇది ఒక మిత్ ఒకటి ఎప్పటి నుంచో ఏడ్చింది, తెలుగు వాళ్ళకి అవకాశాలు రావని. ఇప్పుడు కొంచెం కొంచెం దాటుతున్నాయి, ఒక్కొక్క పేరు యాడ్ అవుతూ ఉంది. సో మీ సినిమాలో మీకు బాగా 15-20 years బ్యాక్ అంత తెలుగు అమ్మాయిలే ఉండేవారండి నాకు తెలిసి హీరోయిన్. ఒక 20 ఏళ్ళ నుంచి ముందు బాంబే నుంచి హీరోయిన్లు మొదలయ్యారు ఫస్ట్ మనకి. తర్వాత ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇవన్నీ వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు చాలా సినిమాల్లో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు చాలా వస్తున్నారు. డెఫినెట్గా కంఫర్ట్గా ఉంటుంది కదా. నేను ఇప్పుడు వాళ్ళకి భాష మన భాషలో ఉంటారు, డైరెక్టర్కి చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ క్యా అని మధ్యలో పక్కన ఇంకొకరు ఉండి అందించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు కొంచెం ఇంకా చెప్పాలంటే మన వాళ్ళకి ఇంకా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేస్తారు. వర్క్ చేసేటప్పుడు కూడా చాలా బాగా కమిట్మెంట్తో చేస్తారు, చాలా మంచి సిన్సియర్గా హానెస్ట్గా చేస్తారు వీళ్ళు. సో అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు అనేది నా ఫీలింగ్ కూడా. చెప్తే సరే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో మీ పేరులో ఉన్నట్టు బెల్లం ఇది మీకు ఒక స్వీట్ రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మీరు కూడా మాకు స్వీట్స్ పంచాలని సినిమా రిజల్ట్ తర్వాత కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.